ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 22న దేశంలోనే అతిపెద్దైన నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు అదే వేదికపై రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 3 రోజుల పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం జరగనుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక రంగాలకు సంబంధించిన కొత్త మార్పులు, సాంకేతికత విశేషాలు తెలిపేలా ప్రదర్శన ఉంటుందన్నారు. ఉగాది నుండి జరుగుతున్నటువంటి రైతు మహోత్సవంలో సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నెరిమెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగానికి సాంకేతికపరమైనటువంటి అవగాహన, వ్యవసాయంలో నూతన పద్ధతులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అవగాహన సదస్సులతో పాటు రైతుల యొక్క సందేహాలకి సమాధానాలతో పాటు అన్ని రకాల వ్యవసాయ పనిముట్ల యొక్క ప్రదర్శన, అదేవిధంగా అనుబంధ రంగాలైనటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి స్టాల్స్ సుమారు 150 స్టాల్స్ ని వ్యవసాయ శాఖ ఆనాడు ఏర్పాటు చేస్తుంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, దాంతో పాటు రిఫైనరీ కూడా శంకుస్థాపన, రైతు భరోసా 9,000 కోట్లు ఒకే నెలలో విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ రోజు వేదిక మీద నుంచి 70 లక్షల మంది రైతులకి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది.